ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి సెమీఫైనల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దాదాపు 16 ఓవర్లు అయిపోయినట్టున్నాయి. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 82 for 2 ఉందన్నమాట. ఎక్కువ ఈరోజు ప్రెషర్లో ఉన్నటువంటి టీం ఏదైనా ఉందంటే అది మనకి ఆస్ట్రేలియా లాగానే కనిపిస్తుందండి. ఎందుకంటే టీమిండియా మాత్రం మంచి స్పిన్నర్స్ అనేవాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారండి. అసలు నిజంగానే మన న్యూజిలాండ్ మ్యాచ్ కూడా మనం చూసాం. చేతిలోంచి పోద్దేమో అనుకున్న మ్యాచ్ని వరుణ్ ఏ విధంగా తిప్పేశాడో మనం చూసామన్నమాట. మంచి స్పిన్ అయితే దుబాయ్ పిచ్లో అయితే పడుతుందండి. ఇక్కడ ఎక్కువ ప్రెషర్ ఉంది మాత్రం స్టీవ్ స్మిత్ అండ్ లక్ష్మణ్ బగలా కనిపిస్తారనమాట. చూశాను ఇప్పటివరకు కూడా. సో కొంచెం స్టీవ్ స్మిత్ అయితే సెటిల్ అవుతున్నాడు బ్యాట్స్మెన్ ఇక్కడ. సో వికెట్స్ పడడం అనేది అంత ఫాస్ట్గా లేకపోయినప్పటికీ ఒక 2 వికెట్స్ ట్రావిస్ హెడ్ని మాత్రం మంచి స్ట్రాటజీ ప్రకారం తొందరగానే కట్టడి చేశారు. అక్కడికి 2 సిక్సర్లు కొట్టాడు. మంచి అండ్ కొంచెం సేపు కూడా మంచిగానే ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడనమాట. అయితే ఇంకొక ఓపెనర్ మాత్రం అసలు 9 balls ఆడి స్కోర్ ఓపెన్ చేయకుండానే కూడా వెళ్ళిపోయాడు అనమాట. అతను బాల్ మాత్రం మంచి స్పిన్ అవుతుందండి. చూడాలి మరి ఆస్ట్రేలియా స్కోర్ అనేది ఒకవేళ కానీ 260, 270 ఆ విధంగా వెళ్ళినట్లయితే మాత్రం సో అప్పుడు కూడా మనకి టీమిండియాకి అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో చెప్పుకోదగ్గ స్పిన్నర్స్ లేరు. మ్యాక్స్వెల్ బౌలింగ్ బాగానే పడుతుంది. సో ఇంకా ఒక స్పిన్నర్ ఉంటున్నారు అంతే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కువ రిలే అయ్యేది ఫాస్ట్ బౌలింగ్ మీద అనమాట. ఫాస్ట్ బౌలింగ్ మీద మన వాళ్ళు ఆడడానికి ఎంతో స్ఫూర్తిదాయంగా ఉంటారండి. విరాట్ కోహ్లీ కూడా ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈవెన్ రోహిత్ శర్మ పెర్ఫార్మెన్స్ కూడా అంత బ్యాడ్గా ఏం లేదండి. సో మనం చూసాం గిల్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ వీళ్ళందరూ కూడా ఒకవేళ ఒక వికెట్ పడ్డప్పటికీ నిలదొక్కుని ఆడేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది టీమిండియాకి ప్లస్ పాయింట్గానే ఉంది. నో డౌట్ అండి. ఇదైతే అనిపిస్తుంది నాకు ఇక్కడ టీమిండియానే మొదటి ఫైనలిస్టా అనేది నాకైతే అనిపిస్తుందండి. మరి మీ అభిప్రాయం కూడా తెలియచేయండి. మ్యాచ్ కాకముందే చెప్పాలి. ట్రావిస్ హెడ్ని మనం చూస్తున్నాం కదండి, కొట్టేసాడు నిజంగానే. 39 runs ఎంత స్కోర్ చేసినట్టున్నాడు. చాలా బాగుందండి. బ్యాటింగ్ మాత్రం బ్రహ్మాండమైనటువంటి బ్యాటింగే చేశాడు. ఇండియాలో కూడా మంచి హిట్టర్స్ ఉన్నారండి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే టీమిండియాకి అనుకూలంగా తిరుగుతుందని అయితే నాకైతే అనిపిస్తుందండి టీమిండియా.